అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మా జ్ఞానదాత, మా భవిష్యత్తుకు మార్గదర్శి, ఆదర్శ ఉపాధ్యాయులు శ్రీ నూలు ఆదినారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు మా జీవితాల్లో వెలిగించిన జ్ఞానదీపం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. మీరు బోధించిన పాఠాలు, చూపించిన మార్గం, అందించిన ప్రోత్సాహం మమ్మల్ని జీవితాంతం ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఈరోజు మా బలభద్రపురం హై స్కూల్ 2001 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరికీ ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన రోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పాటు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసిన మా ప్రియమైన గురువుగారు శ్రీ నూలు ఆదినారాయణ సార్ గారి పదవీ విరమణ కార్యక్రమం ఈరోజు పసలపూడిలో ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మా బ్యాచ్ విద్యార్థుల తరపున హెడ్ మాస్టర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. సార్, మాకు మీరు కేవలం ఒక హెడ్ మాస్టర్ మాత్రమే కాదు, మా జీవితాల్లో ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక క్రమశిక్షణను నేర్పిన వ్యక్తి, మా భవిష్యత్తుపై నమ్మకం కలిగించిన ఒక గొప్ప స్ఫూర్తి. మేము స్కూల్లో చదువుకున్న ఆ రోజులు ఇప్పటికీ మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. అప్పట్లో మా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పరిస్థితుల్లో కూడా మా చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని మీరు ఎంతో బాధ్యతగా ఆలోచించారు. మా భవిష్యత్తు కోసం మీరు స్వయంగా ఎన్నో బాధ్యతలను తీసుకున్నారు. ఎన్ఎస్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా ఎన్నో సబ్జెక్టులను మీరే తరగతులకు వచ్చి మాకు బోధించారు. ఒక హెడ్ మాస్టర్‌గా మీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఒక టీచర్‌గా కూడా మాకు ఎంతో సమయాన్ని కేటాయించి, ప్రతి విద్యార్థి బాగా చదవాలని, జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మీరు చూపించిన శ్రద్ధను మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ రోజుల్లో మీరు మాకిచ్చిన ఆ సమయం, మీరు పెట్టిన ఆ శ్రమ, మీరు చూపించిన ఆ బాధ్యత, ఇవన్నీ ఈరోజు కూడా మా మనసుల్లో చెరగని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. మీ డెడికేషన్‌కి, కమిట్మెంట్‌కి, టీచింగ్ ప్రొఫెషన్ పట్ల మీకున్న అంకిత భావానికి మా బ్యాచ్ విద్యార్థులందరి తరపున హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మాకు కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే నేర్పలేదు. జీవితం అనే పుస్తకాన్ని ఎలా చదవాలో కూడా నేర్పించారు. సమయపాలన అంటే ఏమిటి? క్రమశిక్షణ అంటే ఏమిటి? మన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి? సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలి? ఒక మంచి ఉద్యోగిగా, ఒక మంచి కుటుంబ సభ్యుడిగా ఎలా ఎదగాలి? అనే ఎన్నో జీవిత పాఠాలను మీరు మాకు నేర్పించారు. మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మీపై కొంచెం భయం ఉండేది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో మీరు చెప్పిన ప్రతి మాట వెనుక మా భవిష్యత్తుపై ఉన్న మీ ప్రేమ, బాధ్యత ఎంత ఉందో అర్థమవుతోంది. ఆ రోజు మీరు చెప్పిన మాటలు, మీరిచ్చిన సూచనలు, మీరు నేర్పిన క్రమశిక్షణ ఇవే ఈరోజు మా జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతున్నాయి. మా జీవితాల్లో మేము సాధించిన ప్రతి విజయానికి మా తల్లిదండ్రులతో పాటు మా గురువుల ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యమైనది. మా విజయాల పునాదుల్లో మీలాంటి గురువుల కృషి, మీలాంటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది సార్. దాదాపు 40 సంవత్సరాల పాటు మీరు కొనసాగించిన ఈ నిష్కల్మషమైన, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నిజంగా అభినందనీయం. ఒక విద్యార్థి జీవితంలో ఒక మంచి గురువు ప్రభావం ఎంత గొప్పదో మీ సేవా ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. మీ దగ్గర చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈరోజు వివిధ రంగాల్లో స్థిరపడి తమ కుటుంబాలను, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి విజయాల్లో మీ బోధన ఉంది. వారి ఆలోచనల్లో మీ మార్గదర్శకత్వం ఉంది. వారి వ్యక్తిత్వాల్లో మీరు నేర్పిన క్రమశిక్షణ ఉంది. అందుకే ఒక గురువు రిటైర్ అవుతున్నారంటే అది కేవలం ఒక ఉద్యోగం నుంచి విరమణ మాత్రమే కాదు. ఎన్నో దశాబ్దాలుగా సాగిన ఒక మహత్తరమైన సేవా ప్రయాణానికి ఒక గౌరవప్రదమైన మలుపు. ఈరోజు మీరు అధికారికంగా పదవీ విరమణ చేస్తున్నప్పటికీ మీరు ఒక గురువుగా మా జీవితాల్లో సంపాదించుకున్న స్థానం నుంచి మాత్రం ఎప్పటికీ రిటైర్ కాలేరు. మా జ్ఞాపకాల్లో మీరెప్పటికీ మా హెడ్ మాస్టర్‌గానే ఉంటారు. మా జీవితాల్లో మీరెప్పటికీ మా గురువుగానే ఉంటారు. మా విజయాలను చూసిన ప్రతిసారి, మా పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న ప్రతిసారి, మీలాంటి గురువులు మాకిచ్చిన మార్గదర్శకత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మా బలభద్రపురం హై స్కూల్ 2000, 2001 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరి తరపున మా ప్రియమైన గురువుగారు శ్రీ నూలు ఆదినారాయణ సార్ గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు మాకు నేర్పిన పాఠాలు, మీరిచ్చిన విలువలు, మీరు చూపించిన మార్గం ఇవన్నీ మా జీవితాంతం మాతోనే ఉంటాయి సార్. మీ పదవీ విరమణ అనంతరం మీ జీవితంలోని ఈ కొత్త అధ్యాయం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంతో, ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో, మరెన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇకపై మీకు ఎలాంటి ఉద్యోగ బాధ్యతలు లేకుండా మీకిష్టమైన పనులకు సమయం కేటాయిస్తూ, కుటుంబంతో సంతోషంగా గడుపుతూ, మీ జీవితంలోని ప్రతి రోజును ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాము. మీరు మా జీవితాల్లో చేసిన సేవను మేమెప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. వి లవ్ యూ. వి రెస్పెక్ట్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ సార్.
మీ సేవలకు శతకోటి వందనాలు. మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు. ధన్యవాదాలు సార్.